హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి. మేము కూడా బాగున్నాము. థ్రెడ్ పైపింగ్ ఎలా చేయాలో నార్మల్ మిషన్ మీద నేను చూపిస్తాను చూడండి. ఇలా మనము క్రాస్గా పీసులు తీసుకోవాలండి. ఎలా జాయిన్ చేసుకోవాలో చెప్తాను. ఇలా క్రాస్ పీసెస్ ఉన్నాయి కదా, ఇలా మనం ఈ రెండింటిని ఇలా పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలండి. అప్పుడు ఇలా స్ట్రైట్గా వస్తుంది కదా. ఇలా ఎక్స్ట్రాస్ కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా నేను అన్నిటికీ జాయింట్ చేసుకున్నాను. ఇలా అన్ని పీసులు జాయింట్ చేసుకున్నానండి, క్రాస్ పీసులు. దీన్ని ఇలా మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలాగా మనం బ్లౌజ్ ఉక్సులు పట్టి కాజాలు పట్టి కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి మనం చెక్ చేసుకోవాలండి. ఇక్కడ ఇలా చూసుకోవాలి. చూసారు కదండి. ఇలా పెట్టుకున్న తర్వాత నెక్కి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఇదంతా క్రాస్ పీస్ కాబట్టి నెక్కి బాగా రౌండ్ తిరుగుతుందండి. ఇలా నెక్ మొత్తం మనం ఇలా నెక్కి ఇలా కుట్టుకుంటూ రావాలండి. అలా కుట్టుకుంటే మనకి ఫినిషింగ్ బాగా వస్తుంది. క్రాస్ పీస్ తీసుకుంటే ఫినిషింగ్ బాగుంటుందండి. మనకి చూడడానికి నీట్గా కనిపిస్తుంది బ్లౌజ్. నేను ఇదే కలర్ ఎందుకు వేస్తున్నానంటే నాకు సేమ్ కలరే కావాలి, లైనింగ్తో వేసేయండి కాటన్ క్లాత్, నాకు హెమ్మింగ్ వద్దు, హెమ్మింగ్ ఊడిపోతుందని చెప్పి తను పైపింగ్ లాగా వేయించుకుంటుందండి. థ్రెడ్ పైపింగ్ వేస్తున్నాను. ఇలా రౌండ్ మొత్తం ఇలా నెక్ని ఫోల్డింగ్ మీద పెట్టేసుకుంటే మనకి ఇటు ఖర్చు వైపు అంటే ఇటువైపు మనకి పీసులు అలా అవి ఏమీ రాకుండా నీట్గా ఉంటుందండి. అది కూడా నేను చూపిస్తాను మీకు ఎలా అనేది. ఇలా నెక్ మొత్తానికి నీట్గా కుట్టుకోవాలండి. నేను ఇదంతా ఫినిషింగ్ కూడా మీకు వీడియో లాస్ట్ వరకు చూస్తే ఎంత బాగా వస్తుంది అనేది మీకు తెలుస్తుందండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎలా కుడుతున్నాను అనేది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. లాస్ట్లో ఇలా క్లాత్ని మనం ఇలా ఫోల్డ్ చేసి ఇలాగా కుట్టేసుకోవాలండి. ఇలా రఫ్ చేసుకొని మిగతా అంతా క్లాత్ మనం పావించి అలా ఉంచేసుకొని ఎక్స్ట్రా అంతా వేస్ట్ క్లాత్ మొత్తం నీట్గా ఇలా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా ఖర్చు మొత్తం నీట్గా కట్ చేసుకొని అక్కడక్కడ చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలండి. ఇలాగా అప్పుడు మనం రౌండ్ తిప్పేటప్పుడు నీట్గా తిరుగుతుంది. ఇలాగా ఇలాగా రౌండ్ మొత్తం నెక్ మొత్తానికి ఇలాగా కట్స్ పెట్టుకోవాలండి. అలా కట్స్ పెట్టుకోవడం అయిపోయిన తర్వాత థ్రెడ్ అండి, ఇది పైపింగ్ థ్రెడ్. నేనైతే మీడియం సైజ్ తీసుకున్నానండి. మీడియం సైజ్ అయితే చూడడానికి లుక్ బాగుంటుందని చెప్పి ఎవరిష్టం వాళ్ళదిలేండి. కాకపోతే నాకైతే మీడియం సైజే పెట్టమన్నారు కాబట్టి నేను పెడుతున్నాను. ఇలాగా ఇదే వేరే కలర్ క్లాత్ అయితే నీట్గా కనిపిస్తుందండి. ఈ సేమ్ కలర్ కాబట్టి మీకు అంతగా కనిపించకపోవచ్చు. చూడండి, ఇలా పెట్టేసి ఇంకొకసారి మీకోసం ఇదిగోండి ఇలా ఉంది కదా, ఇలా ఉన్నదాన్ని ఇలా పెట్టేసి ఇలా మనం ఇలా తిప్పేసుకోవాలి. ఇలా తిప్పేసి ఇక్కడ మనం కొంచెం సెట్ చేసుకోవాలి.
రఫ్ చేసుకొని ఇక్కడ ఇలాగ నీట్గా కొంచెం కొంచెంగా స్పీడ్గా కాకుండా మనం నిదానంగా కుట్టుకుంటే ఫినిషింగ్ నీట్గా వస్తుందండి. నేను ఎలా కుడుతున్నానో ఒకసారి చూడండి. ఎవరికన్నా రాలేదు అనుకున్న వాళ్ళకి క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తున్నానండి. నేను మాకు నార్మల్ మిషన్ మీద థ్రెడ్ పైపింగ్ రాదు, సింగిల్ పాదం అయితేనే వస్తుంది అన్న వాళ్ళకి నేను చూపిస్తున్నానండి. ఇలా బ్లౌజ్ మొత్తానికి థ్రెడ్ లోపలే ఉందండి, థ్రెడ్ పైపింగ్. ఇలా బ్లౌజ్ మొత్తానికి ఇలా ఫస్ట్ థ్రెడ్ పైపింగ్ ఇలా పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలండి. ఇలా రఫ్ చేసుకోవాలి. ఇలా అయిపోతుంది కదా. ఇలా కట్ చేసిన తర్వాత టాప్ స్టిచ్ మళ్ళీ ఇంకోటి వేసుకుంటే బాగుంటుందండి. లేదంటే మనం ఇలా హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు. దీనికి నేను మిషన్ కుట్టే వేసేస్తున్నాను. ఇలా ఎక్స్ట్రా క్లాత్ ఇలా కట్ చేసుకొని ఇక్కడ ఇలా టాప్ స్టిచ్ చేసుకోవాలండి. మిషన్ తోటి హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు మనం. ఇలా మనం నీట్గా సర్దేసుకుంటూ ఇలా వస్తుందన్నమాట. మనం థ్రెడ్ పైపింగ్ వేసినప్పుడు బ్యాక్ సైడ్ ఇది ఇలా మనం ఇప్పుడు స్టిచ్ చేస్తున్నాం పైన. హెమ్మింగ్ లేకుండా ఇలా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు అండి. మనకి పైపింగ్ అవసరం లేదు అనుకున్న వాళ్ళకి కనిపించకుండా మనం సేమ్ క్లాత్తో ఇలా హెమ్మింగ్ బదులు ఇలా కూడా చేసుకోవచ్చు అండి. ఇలా మనం బ్లౌజ్కి టాప్ స్టిచ్ చేసుకుంటే మనకి స్టిఫ్గా ఉంటుందండి. నెక్ కూడా ఇదిగోండి. టాప్ స్టిచ్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. ఇదిగో ఇలా థ్రెడ్ పైపింగ్ చేసుకుంటే స్టిఫ్గా ఉంటుందండి, నీట్గా ఉంటుంది, ఫినిషింగ్ కూడా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.